డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు. ఆస్తుంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడేస్తారు. క్యాషే ఉంటే ఫేసుకు విలువొస్తుంది, నోటే ఉంటే మాటకు బలమొస్తుంది అనే పాట మీరు విన్నారా? ఈ దునియాను నడిపించేది డబ్బు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ. అయితే ఇప్పుడున్న రాజకీయాలల్లా డబ్బు కంటే ఎక్కువ ఇంకో దానికి విలువ ఉన్నదట. ఈ ఎంపీ సార్ చెప్తున్నాడు. మరి అదేంటిదనేది మీరు కూడా వినుండ్రి. ఈ సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. ఇన్నరా మంత్రి సీతక్క పక్కనుండంగా డబ్బు కంటే కులమే గొప్పదని, అదే ఇప్పుడు పనిచేస్తున్నది తప్ప ఎంత డబ్బున్నా ఇలవలేదన్నట్టు మాట్లాడిండు పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మరి కులాన్ని బట్టి తనకి ఇవ్వాల్సిన మర్యాద ఎవలియలేదు, ఎక్కడ అవమానం జరిగిందో తెలియదు కానీ మస్తు బాధపడుకుంటూ చెప్తున్నాడు ఎంపీ సారు. కాళేశ్వరం పుష్కరాలు మొదలైనప్పుడో మరి తర్వాతనో తెలియదు కానీ తనను విలువలేదట. అరే నేను ఎంపీని కదా, కాళేశ్వరానికి పిలవాల్సిన మనిషినే కదా, మరి అసంటప్పుడు ఎందుకు విలువలేదనే బాధను ఎల్లగక్కిండు అని అంటుర్రు. అది కూడా మంత్రి సీతక్క పక్కన ఉండంగానే అంటున్నాడు. కులాన్ని బట్టే కాళేశ్వర పుష్కరాలకు ఆహ్వానాలు ఇచ్చి పెద్ద కులపోళ్లే గొప్పోళ్ళు అన్నట్టు వేసుకున్నారు అనేది చెప్పకనే చెప్పిండు పెద్దపల్లి ఎంపీ. ఇంకేమంటున్నాడో కూడా ఇనుండ్రి. ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ, రాజ్యాంగం ప్రకారం అందరు సమానమే అని చట్టాలు చెప్పిండ్రు. మనుషులంతా సమానమనుడే గాని దాన్ని పాటిస్తలేరన్నట్టు చెప్పిండు. ఇప్పటికే అర్థమైంది కావచ్చు ఎంపీ సాబ్ ఎవలని అంటున్నాడు. సొంత పాటోలే తనకు ఆహ్వానం ఇయ్యలేదు, దూరం పెట్టిండ్రు అన్నట్టు మాట్లాడిండు. అందుకే కొన్ని కుల సంఘాలు తనకు అనుకూలంగా పోరాటం చేసి పుష్కరాలకు వచ్చేటట్టు చేసిండ్రని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పిండు. ఈ దేశంలో డబ్బు కంటే ఎక్కువ కులమే పని చేస్తుందని చెప్పకనే చెప్పి సొంత పాటోలు చేసిన దానికి బాధపడుకుంటూ మాట్లాడిండు. కులాన్ని బట్టి మనుషులు ఎట్లా మెదులుతారో చూసి బాధపడ్డానని చెప్పి కాంగ్రెస్ పార్టీల కుల రాజకీయాలు బయటపెట్టిండు. దేశాన్ని 50 ఏళ్ల కంటే ఎక్కువ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కులాన్ని పోగొట్టకుంటుండే కాదు, ఇప్పటికీ కులం ప్రకారమే రాజకీయాలు చేస్తున్నది అన్నట్టు చెప్తున్నాడు. ఏందో ఏమో ఈ మాటలు ఏడికి దారితీస్తాయో. బీఆర్ఎస్ పార్టీల కలకలం రేపిన కవిత ఉత్తరం ముచ్చట ఇప్పుడు పక్కకు పోయింది. కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీల చేరికలు షురువైనాయి. ఎవరేమనుకున్నా, ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎవరు రాసినా పార్టీ అంతర్గతం చూసుకుంటది అన్నట్టు రువ్వడి పెంచిండు. పంచ్ డైలాగులతోని పార్టీ పదును పెంచుతున్నాడు. మంచి రైమింగ్లతోని సర్కార్ మీద ఇసుకబడుతున్నాడు. మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది? ఆ నినాదం మారిపోయింది. ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం? బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. నిందలు దందాలు చందాలు, నీళ్లు నిధులు నియామకాలు లేదు, నిందలు దందాలు చందాలు. తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరించాలా, ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా, ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా. చూడుండ్రి ఎట్లున్నదో కేటీఆర్ పంచ్ డైలాగులు. కేటీఆర్ రైమింగే కాదు కరెక్ట్ టైమింగ్ తోని సర్కార్ను సతమతం చేస్తున్నాడు. కేసీఆర్ సర్కార్ చేసిన నీళ్లు నిధులు నియామకాలకు బదులు కాంగ్రెస్ సర్కారు నిందలు దందాలు చందాలు అన్నట్టు చేస్తున్నదని ప్రాసతోని కొడుతున్నాడు. అదొక్కటే కాదు ఇంకేమంటున్నాడో కూడా ఇనుండ్రి. రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు. మాటలు బాగా చెప్తాడు. ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు, మీకు యాదుకుండాల. మాటల మనిషి అనుకున్న మానాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు, యాదికుండాలా మీకు? ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా, యాదుకుందా? ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు. తేడా ఏమీ లేదు, మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు. అట్లున్నదట కథ.
ఆ చెప్పుడు కూడా అదేదో సినిమాల డైలాగ్ చెప్పినట్టు చాలా పద్ధతిగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు ఏదో గోడ కట్టినట్టు జాగ్రత్తగా చెప్తున్నాడు, అందరికీ అర్థమయ్యేటట్టు. పాత పాలమూరు జిల్లా నుంచి కొందరు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రట. ఆ గడియాల తెలంగాణ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్లు ఇగొగిట్ల పంచులు ప్రాసలతోని స్పీచ్ దంచిండు. కోపు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో చేరికలు బాగానే జరిగేటట్టున్నాయి ముందు ముందు. మరి చూడాలి ఎన్నికల నాటికి పార్టీలో ఏ లొల్లు లేకుంటే పార్టీ రువ్వడి మీద ఉంటుందో, లేకుంటే ఇంకేదన్నా ఉత్తరాల పంచాదులు మొదలైతాయో చూడాలి అని అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.